Thank you very much. Lights. Song Jingle Bells, Jingle Bells. Please welcome. నాతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంటే నేను మాత్రం మన జార్జ్ గోడల్లో జరుపుకునే ఈ గొప్ప వేడుకలో మీ అందరితో కలిసి ఆనందించాలని వచ్చాను. మరి మీకు ఆనందించాలని ఉందా? మిమ్మల్ని ఆనందింపచేయాలని మీకోసం ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నారా? నిజమే కావచ్చు, కానీ ఒక సర్ప్రైజ్ మరొక సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది? అయితే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదేంటో తెలుసుకోవాలనుకుంటే ముందు నా కోసం నేను కోరుకున్న పాట మీరు పాడాలి. పాడుతారు కదా? పాడతారు కదా? పాడండి నాతో కలిసి. పాడాలి, అందరూ నాతో కలిసి పాడాలి. Everybody to clap. Everybody to clap. నా కోసం మీరు చాలా చక్కగా పాట పాడారు. కాబట్టి ఆ సర్ప్రైజ్ ఏంటంటే ప్రతి సంవత్సరం లాగే మీకు బోలెడన్ని గిఫ్ట్స్ తెచ్చాను.
ఇక్కడికి ఈజిప్ట్ నుండి చాలా దూరం నుండి ప్రాణము చేసి మా తమ్ముడు వచ్చాడు. పిలవనా? పిలిచేస్తున్నా. సింగిల్ మా సింగిల్ మా సింగిల్ బాగున్నారా? మా బ్రదర్ ఎప్పుడు చెప్తుండేవాడు జార్జ్ కాలేజ్ లో క్రిస్టమస్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయని. కానీ నా ఆరోగ్యం సహకరించలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మేమిద్దరం కలిసి ఎంతో ప్రేమతో బోలెడన్ని బహుమతులు తెచ్చాం. మీకు కావాలా? కాదు కాదు, అప్పుడే కాదు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగనా? అడిగేస్తున్నా. క్రీస్తు ఎక్కడ పుట్టాడో తెలుసా? మీకు తెలుసా? ఎక్కడా? బంటి కమాన్ కమాన్, బంటి కమాన్. బంటి, క్రీస్తు ఎక్కడ పుట్టాడో నీకు తెలుసా? ఓ భలే చెప్పావు. అవును, బెత్లెహేంలో పుట్టాడు. వెరీ గుడ్. ఇదిగో మీకోసం నేను గిఫ్ట్ ఇస్తున్నాను. వెరీ గుడ్ బంటి. ఓ హ్యాపీనా నువ్వు బంటి? ఓ థ్యాంక్ యూ. క్లాప్స్, ఎవరిబడి క్లాప్స్. గిఫ్ట్స్ మీకు కూడా కావాలా? ఇంకో క్వశ్చన్ ఉంది, అడగనా? క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా మీకు? తెలుసా? ఎవరైనా చెప్తారా? వచ్చేస్తున్నారు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. బబ్లీ కమాన్. ఓ బబ్లీ, నీకు క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? మన పాపలను క్షమించడానికి. భలే చెప్పావు బబ్లీ. అవును, యేసుక్రీస్తు మన పాపము నిమిత్తము ఈ భూలోకంలో జన్మించాడు. భలే చెప్పావు. ఇదిగో నీ కోసం నేను గిఫ్ట్ ఇస్తున్నాను. వెరీ గుడ్ బబ్లీ, వెరీ గుడ్. నీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. కావాలా మీకు?
బాగున్నావా విశాల్? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నీకోసం గిఫ్ట్ ఉంది విశాల్, సర్ప్రైజ్ గిఫ్ట్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. It is a wonderful event, a memorable one, and a joyful occasion for all of us to be a part of this semi-Christmas program of George Group of Institutions. But this program wouldn't have been so successful. ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం కావడానికి దీని వెనుక ఎంతోమంది కృషి ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కమిటీలుగా ఏర్పడి, ముఖ్యంగా అధ్యాపకులు అధ్యాపకేతర బృందం ఎవరైతే ఉందో, ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు అనేక మంది దీని వెనక కష్టపడి పనిచేయడం వల్లే ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం ఇంత చక్కగా రూపుదిద్దుకుందనే సంగతిని కూడా మీకు మనం చేసుకుంటూ, ముఖ్యంగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆర్టీఓ గారు, మన మ్యాజిస్ట్రేట్, డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు, గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారికి మన అందరం కరతాళ ధ్వనులతో నిజంగా వారికి ధన్యవాదాలు తెలిపాలి. ఎందుకంటే ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మన ఆహ్వానం అందించిన వెంటనే ఖచ్చితంగా వస్తానని చెప్పి మీ అందరికీ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తూ ఈ యొక్క ప్రోగ్రాంను నిజంగా ఇంత విజయవంతం చేయడానికి ప్రధాన కారకులయ్యారు. పోయిన సంవత్సరం కూడా మీకు గుర్తుందో లేదో, పోయిన సంవత్సరం కూడా వారు ఈ డివిజనల్ ఆఫీసర్గా, మ్యాజిస్ట్రేట్గా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే బహుశా మన కాలేజే మొదటి ప్రోగ్రాం అనుకుంటాను. మన కాలేజీలోనే మొట్టమొదటి క్రిస్మస్ ప్రోగ్రాన్ని మరి వారు వచ్చి మరి గ్రేస్ చేయడం కూడా ఒకసారి నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. ఇది రెండోసారి కూడా కంటిన్యూస్గా మరి వారు రావడం మనకు చాలా ఆనందకరం. వారు ఉన్నంతకాలం మరి ఇంకొకసారి కూడా మూడో క్రిస్మస్ 2016 క్రిస్మస్ కూడా మరి ఇక్కడ ఉంటారు. మరి ఆ ప్రోగ్రాం కూడా వారిని మరి ఇన్వైట్ చేస్తామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కమిటీల ద్వారా స్టూడెంట్స్, ముఖ్యంగా హాస్టలేట్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టలేట్స్ నిజంగా చాలా మంది మరి ముందుకొచ్చి వాలంటీర్స్గా మరి మేము ఉంటాం, ప్రోగ్రామ్ మేము చేస్తామని చెప్పి చిన్న చిన్న అంశాల దగ్గర నుంచి క్యాండిల్స్కు సిల్వర్ ఫాయిల్ చుట్టాల దగ్గర నుంచి మరి ముఖ్యంగా శాంటా క్లాస్ వరకు మరి గిఫ్ట్స్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ప్రతి అంశాన్ని సీనియర్స్, ఎంఫార్మర్ స్టూడెంట్స్ అయితేనేమి, మరి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితేనేమి, జూనియర్స్కు దగ్గరుండి సలహాలు, సూచనలు ఇస్తూ పరీక్షలున్నా కూడా పరీక్షలతో పాటు ఇది కూడా మేము చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన ప్రతి స్టూడెంట్కు మరి ఈరోజు పార్టిసిపేట్ చేసిన వారందరికీ ముందుగా మీరందరూ చప్పట్లతో వారికి నిజంగా అభినందనలు తెలపాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, యాంకర్స్ ఈరోజు నిజంగా దేవుడనే వండర్ఫుల్ జాబ్. ఏమి మరి బెదురు మరి బెంకు లేకుండా చక్కటి సూట్స్ తోటి, మంచి డ్రెస్ తోటి వచ్చి మరి అందరినీ వాళ్ళ నుంచి చక్కటి కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మధులత, రత్నరాజు, కెజియా అండ్ కిరణ్, 4 of us, kindly give them a big hand. Please put your hands together and please encourage them. And Santa Claus, ఈసారి నిజంగా శాంటా క్లాస్ చక్కగా మరి ఈరోజు ట్విన్ శాంటా క్లాస్ మన దగ్గర వచ్చారు. ట్విన్స్, ముఖ్యంగా దాని బ్యాక్గ్రౌండ్ వాయిస్, ముఖ్యంగా Jansi has given a wonderful background voice. Santa Claus, main Santa Claus, elder Santa Claus is Venu, 4th for B Pharmacy, and then younger Santa Claus is Mamta, 4th B Pharmacy. Please put your hands together and give them a big hand. Wonderful performance by both of them. And then ee roju ee yokka Christmas message, wonderful message. I have really, after a long time I heard ఒక సోషల్ టచ్ తోటి, సామాజిక చైతన్యంతో క్రిస్మస్ మెసేజ్ ఇంత చక్కగా బైబిల్ చెప్తారని నేను ఎప్పుడు వినలేదు. నిజంగా సామాజిక బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పి ఎంతో ఆశ కవిత్వంలాగా సంస్కృత శ్లోకాలను సైతం వల్లిస్తూ చక్కటి మెసేజ్ను మరి ఏ యొక్క మతానికి సంబంధం లేకుండా మరి వసుదైక కుటుంబం అందరం సర్వే జన సుఖినో భవంతు అనే రీతిలో క్రిస్మస్ మెసేజ్ ఇంత చక్కగా ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు రెవరెండ్ ఫిలిప్ కుల్దీప్ గారు. యు హావ్ గివెన్ ఎ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us హియర్. తర్వాత ముఖ్యంగా డెకరేషన్, చాలా వండర్ఫుల్ డెకరేషన్. నిజంగా చాలా కాలం తర్వాత ఇంత పెద్ద ఆర్చ్ చూస్తా ఉన్నాను. సామాన్యంగా అయితే ఆర్చ్ను దాన్ని రెడ్యూస్ చేసి సగం ఆర్చ్ చూశాను నేను చాలా కాలం, మీకు గుర్తుందో లేదు. సగం ఆర్చి లేకపోతే 2/3 ఆర్చ్ అని, మరి ఇంత పెద్ద ఆర్చి జాగ్రత్తగా చేసి మరి ఎవరిని ఇంప్రెస్ చేయాలనో తెలియదు. కానీ మొత్తానికి మరి టెక్నికల్ అడ్వైజర్ గారు 10 రోజుల ముందు వచ్చి మాకు చెప్పారు కాబట్టి మరి కనీసం ఆయన ఇంప్రెస్ అవుతారో లేదో అని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. ఐఎమ్ థరోలీ ఇంప్రెస్డ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. I congratulate all my students, especially housemates, for their wonderful work, creativity, and then innovative ideas, and their for dedication. తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించిన కొంతమంది పేర్లు కింద చెప్పకపోతే ఈ యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పరిపూర్ణం కాదు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వర్క్,
మా కాలేజీలో మంచైనా చెడైనా ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ కరెంటు పని చేయకపోయినా బల్బులు వెళ్ళకపోయినా వారినే తిడతాం, బాగా డెకరేషన్ చేసినా వారినే మెచ్చుకుంటాం. నన్ అదర్ దాన్ శ్రీ నాగయ్య. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు నాగయ్య, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆల్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్ ఫ్రమ్ ది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ and for making this program a wonderful, a great success with colorful lighting and then all that stage decoration. తర్వాత ఈ కార్యక్రమం అయినా కూడా మేము ముందుండి చేసినా కూడా వెనక మేమున్నాం, మీరు వెళ్ళండి సార్ అని చెప్పి మాకెప్పుడు మరి ప్రోత్సాహం ఇస్తూ ఉన్న మా ప్రిన్సిపల్స్, బోత్ ప్రిన్సిపల్స్, ఎస్జేఐటి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఈశ్వరరావు గారు అండ్ ఎస్జేఐపి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్ఎస్కే ప్రసాదరావు గారు, ఇద్దరికి ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. సరిపోలేదు ఇంకా. Very nice. Thank you very much. And last but not least, మన NCC cadets. NCC cadets have really done a great job. I have seen them carrying chairs. కుర్చీలు కూడా తీసుకెళ్లి వెనక పెడతా ఉండడం చూశాను. క్యాండిల్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, కేక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనేమి, అండ్ మోర్ దాన్ దట్ అవర్ RTO గారు had a special appreciation for NCC. So please put your hands together for congratulating NCC, and we are very proud of you boys. Keep it up, keep up the good work. Next year మరి ఇంకా ప్రతి విషయంలో కూడా మీరు ముందుండి ఇంకా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా A1 గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ గారు, మా ఆప్తులు మరి శ్రీ శంషీర్ అలీ బేగ్ గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాస్ట్ లో వారు గ్రీటింగ్ చెప్పాలి, మరి ఒక 2 మాటలు గ్రీటింగ్ చెప్పాలి. తర్వాత ఫాదర్ ఆండ్రూస్ గారిని, మరి ముఖ్యంగా మా డీన్ అండ్ దెన్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాస్టర్ విజయ్ కుమార్ గారు. ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఎవెంజలికల్ సేవలు కూడా చాలా ముందుండు. నేను అక్కడ శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరపడంలో ప్రధాన భూమిక వహించి ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ మాసం వచ్చిందంటే నాకు ఒకటే గుర్తు, పాస్ గారు వచ్చి గెస్ట్ అనేది ఒక పెద్ద మరి బాధ్యతగా పెట్టేవారు. చాలా చక్కగా కార్యక్రమాలు చేశాం. కలెక్టర్ ఫ్యామిలీతో పాటు నుంచి, ఎంపీ గారు దగ్గర నుంచి, మరి జేడీసీ గారి దగ్గర నుంచి, మరి ముఖ్యంగా మంత్రి గారు, మరి అప్పుడున్న మరి మంత్రులు అయితేనేమి, మరి ముఖ్యంగా తోటి శాసనసభ్యురాళ్ళు అయితేనేమి, అందరినీ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరానికి మించిన ఇంకో సంవత్సరం అంటూ అంగరంగ వైభవంగా సెమీ క్రిస్మస్ జరపడంలో ప్రధాన పాత్ర వహించి, మా కాలేజీలో కూడా ఏ కార్యక్రమాలు జరిపినా కూడా ముందుండి వారు మరి సభ్యులందరినీ మరి ఇక్కడికి హాజరు చేయడంలో మరి ప్రధాన భూమిక మరి వహించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకు మరి క్రిస్మస్ విందు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. క్రిస్మస్ విందు అంటే మనకు తెలుసు, మన కాలేజీలో మరి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తెలుసు, ఫ్యాకల్టీ తెలుసు. ఈ కాలేజీలో ఎన్ని ఫంక్షన్స్ జరిగినా కూడా ప్రతిసారి భోజనానికి ఏర్పాట్లకు మాత్రం మేము బయట వాళ్ళని ఆశ్రయించకుండా మా ఇన్ హౌస్ టాలెంట్, మా మెస్ సూపర్వైజర్ వసంత్ కుమార్ ఎక్కడున్నా కూడా మరి ఆయన కూడా వీ హ్యావ్ టు రియల్లీ గివ్ హిమ్ బిగ్ హ్యాండ్. ఆయనకు మరి అందరూ ఏదైనా గిన్నిస్ బుక్ రికార్డ్స్ ఏమైనా ఉండొచ్చో మాకు తెలియదు, కానీ మా దగ్గర మాత్రం కొన్ని వందల ఫంక్షన్లకు 100 డిన్నర్లు చేసిన, 100 డిన్నర్లు అది మరి అవధాని అని మరి చెప్పొచ్చు. మరి 100 మరి ప్రోగ్రామ్స్ చేసిన 100 కన్నా మరి వారికి కూడా మీరు అందరూ, వసంత్ అన్నకు ముఖ్యంగా గర్ల్స్ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ రియలీ. సో విత్ దీస్ ఫ్యూ వర్డ్స్, సో ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ for making this function a grand success, and for all the people, especially students, both boys and girls from engineering and pharmacy, for attending despite your busy academic schedule, exams unna kuda meer vachinanduku manaku ee program ni vijayantam chesinanduku, that shows your commitment to our college culture and college traditions and college etiquette. So program అయిన తర్వాత అందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు అరేంజ్ చేసాం. బస్సులు ఎవరికి వాళ్ళు ముందుగా గర్ల్స్ వెళ్తారు, గర్ల్స్ బస్సెస్ తీసుకున్న తర్వాత బాయ్స్ వెళ్తారు. మరి ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఫర్ డిన్నర్. చక్కటి క్రిస్మస్ విందు ఆరగించిన తర్వాత ఒక 1 hour చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చక్కటి డాన్స్ ప్రోగ్రామ్స్, అన్ని బిబ్లికల్ థీమ్ తోటి, మరి బిబ్లికల్ థీమ్ తోటి చక్కటి ప్రోగ్రామ్స్, డాన్స్, స్కిట్లు ఉన్నాయి, సామాజిక స్పృహతోటి. దయచేసి వాటిని కూడా ఎంజాయ్ చేసి పోతేనే ఈ యొక్క సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్కి పరిపూర్ణత వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, లాస్ట్ 1 greetings by
Begar, and then we'll close the program, and thank you very much. సభాధ్యక్షులు సతీష్ గారు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు ఆర్డీఓ గారు, మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు సోదర సమానులైన సురేష్ గారికి, పాస్టర్లకు, ప్రిన్సిపల్స్కు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, విద్యార్థులకు అందరికీ ముందుగా శుభాభివందనం. ఇప్పటికే కాలాతీతమైంది, భోజన సమయము, ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మా విద్యా సంస్థల్లో కూడా సెమీ క్రిస్మస్ ఆనవాయితీగా జరుపుతున్నాం. సంక్రాంతి సంబరాలు కూడా జరుపుతున్నాం. మరి రంజాన్ ఇఫ్తార్ విందు కూడా నడుపుతున్నాం. మరి ఈ సంస్థతో మరి మాకున్న అనుబంధము చాలామందికి తెలుసు, కొంతమంది విద్యార్థులకు తెలియకపోవచ్చు. మరి 2 తరాలుగా మరి సురేష్ గారి తాతగారు, మా తాతగారి కాలం నుంచి కూడా మాకు స్నేహ సంబంధాలు ఈ కుటుంబంతో ఉన్నాయని తెలియజేస్తున్నాం. మరి ఇందాక సురేష్ గారు మాట్లాడేటప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. వారు మైనార్టీల హక్కుల పట్ల మరి చాలా స్పష్టంగా ఉన్నారనే విషయం కూడా అర్థమవుతుంది. ఇటువంటి వ్యక్తులు మరి చట్టసభలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని మరొకసారి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి గతంలో ఒక నానుడి ఉండేది, పడా లిఖాతో బిఎం బనేగా, అన్పడ్ హోతో సీఎం బనేగా అనేవారు. మరి ఈరోజు మరి ఉన్నత చదువు చదివిన సురేష్ లాంటి వారు మరి చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో పంపించాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. విద్యార్థికులను కూడా రాజకీయాల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి సేవాభావం గలవారే విద్యారంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి నిలబడగలరు, రాణించగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏ కులం, ఏ మతం కూడా, ముఖ్యంగా ఏ మతం కూడా, అది క్రైస్తవ మతం కానివ్వండి, మరి ఇస్లాం కానివ్వండి, హిందూ మతం కానివ్వండి, మంచిని బోధించేదే మతం, మంచిని పెంచేదే మతం. మరి ఒక సోషల్ కంట్రోల్గా ఈ మతం ఉపయోగపడుతుంది. మరి ఈరోజు కొందరు స్వార్థపరులు ఈ మతాన్ని, సురేష్ గారు మరి భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని, భవిష్యత్తులో మంత్రిగా కూడా చూడాలనే కోరిక ఉంది. అది ఎంతో కాలంలో కూడా లేదని కూడా భావిస్తున్నాం. మరి భవిష్యత్తులో అది కూడా చూస్తామని కూడా చూడాలనే ఆకాంక్షతో ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
చెను విలాపములకు చెవిని చెను శ్రమకరాపములకు సెలవి చెను శిలానగముపై కిరాగినను సుఖ కళావళుల్ మనసులోనని పెరు యెహోవనామములలాలించెను తన మహాదయను కనుగడించెను
కోరుకునే వారే క్రిస్మస్ సందేశము విన్నారండి. త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండి. త్వరపడి పరుగిడి ప్రభువును చూసారండి. కన్న వాటిని విన్న వాటిని చాటి చెప్పారండి. చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది. రాజుల్లో రారాజు పుట్టాడు. చుక్కల్లో చక్కని చుక్క పుట్టింది. రాజుల్లో రారాజు పుట్టాడు. యూదులకు రాజుగా యేసురాజు అందరికీ ప్రభువుగా ఉదయించెను. యూదులకు రాజుగా యేసురాజు అందరికీ ప్రభువుగా ఉదయించెను. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూరసక్కలోనంట పశుల పక్కలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. కల్లార సుధమురారండి బాలయేసుని మనసార కొనియాడ సేరండి సింగి క్రీస్తుని. కల్లార సుధమురారండి బాలయేసుని మనసార కొనియాడ సేరండి సింగి క్రీస్తుని. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూరసక్కలోనంట పశుల పగలునంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. పాపమంత పాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత పాపునంట దోషమంత మాపునంట కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనేలుగా కొడుకునంట యేసయ్యా ఎన్నడూ విలువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. ఇమ్మనేలుగా కొడుకునంట యేసయ్యా ఎన్నడూ విలువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూరసక్కలోడంట పశుల పగలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా కూడిరంట బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూచిరంట గొల్లలంతా కూడి
రండి గోడములతో గణపరిచినారంట వీరిలోన చింతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట సూడసక్కనుడంట పసుల పగలునంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కల్లార ఓహో కల్లార ఆహ కల్లార సుధమురారండి బాలయేసుని మనసార కొనియాడ సేదండి సింధు క్రీస్తుని కల్లార సుధమురారండి బాలయేసుని మనసార కొనియాడ సేదండి సింధు క్రీస్తుని కల్లార సుధమురారండి బాలయేసుని మనసార కొనియాడ సేదండి సింధు క్రీస్తుని
it is going to present by Sudhir and team. Now I welcome Sudhir and team. Worshipping in heaven. దేవుడు సాతాను రాజ్యాన్ని పిలిచాడు. యేసు చేతి చాటున దేవుడు సృష్టిని చేస్తున్నాడు. కళలంట యేసు చేయు మాయలు ఎంత సొగసంట ఆదామును చేశాడు. ఎనలేనిది యేసు లీల భావ శిల్పమట కరుణ పండుగ చేయు తీరు చిత్రమేమంట అన్ని కళలకు యేసు నిలయం కీర్తి తనదంట ఇంత అందం మనకు సొంతం చేసి సాతాను రంగప్రవేశం చేశాడు. పాపం చేశారు. పరమ పావన యేసు పరలోక పురవాస పరికించి మామర వినవయ్య ఈశా పరికించి మామర వినవయ్య ఈశా Worshipping the Satan. ఎర్ర సముద్రాన్ని తీశాడు దేవుడు. ఎరుకో గోడలను కూల్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిలో నుండి దేవుడు కాపాడాడు. అగ్ని జ్వాల నుంచి దేవుడు రక్షించాడు. క్రీస్తు ప్రభు జననం.
And you can see the Jesus miracle. Giving eyes to a blind man. You're always with me. Even though I'm walking through the valley of the shadow, I will hold tight to the hand of Him, 'cause love will cover me. Love is gone and I've been wounded. Pastors God very Jesus. He is all the strength that will live. ప్రార్థనా సమర్పణ. He will carry me. He will carry me. Crucifixion. Even though I've been so lonely, like I ain't never been before. You never said it would be, East of Judah and the handover of Jesus. but you said you'd see me through the storm. సమాధిలో 3 దినాలు ఉంటారు. సమాధి గెలిచి లేచాడు. ఎదిరిన శిష్యులను ఏకం చేశాడు. పరలోకంలో క్రీస్తు సింహాసనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. ఈ వాక్య నెరవేర్పే క్రిస్మస్. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న ఆ జగద్రక్షకుని వాక్కులను ధ్యానిస్తూ Ladies and gentlemen, the countdown starts. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, పరలోకంలో దూతలు దేవుని ఆరాధిస్తున్నారు. నిన్ను వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చి సృష్టి ఆది నుండి దేవుని అనంతమైన ప్రేమను మానవుడు అర్థం చేసుకోలేకనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా దివి నుండి భూమికి వేయించేసి ఘోరమైన శిలువ శ్రవణను భరించి మరణించి సమాధి గెలిచి తిరిగి లేచి మానవుణ్ణి మరణ విముక్తుణ్ణి చేసి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం నుంచి వారికి నిత్య జీవాన్ని ఇవ్వనై ఉన్నాడు. అందరం కలిసి ప్రభువును పరలోకంలో ఆరాధించుదుముగాక.